కలెక్టర్ ఛాంబర్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై ఎస్సీ గురుకుల పాఠశాల అద్దె భవనాల యజమానులు మరియు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడిన కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రతి జిల్లా స్థాయి అధికారిని ఆయా పాఠశాల, కళాశాల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, జిల్లా స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ నెలలో ఒకరోజు రాత్రి సమయం ఆయా వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి బస చేయాలని, అలా చేసినట్లయితే విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు బోధనా ప్రమాణాలు కూడా పెంపొందించడం జరుగుతుందని, ఆయా సంబంధిత ప్రిన్సిపాల్ ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని విద్యార్థులకు తాగునీటితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్ల సౌకర్యాన్ని అదనంగా కల్పించాలని, పాఠశాల కళాశాలలో ఏవైనా మేజర్ నిర్మాణాలు, మరమ్మతుల పనులు ఉంటే ప్రతిపాదనలు రూపొందించి జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థుల పట్ల, విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్య వైఖరి వహిస్తే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సో అదే ఒకటి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. రెంటెడ్ ఉన్న వాళ్ళకి ఒకటి రిక్వెస్ట్ ఏంటిదంటే, రెంట్ చాలా వరకు మీకు ఆల్మోస్ట్ అందరికీ 1.5-2 lakhs పైన అంతే వస్తుంది. డిస్ట్రిక్ట్ కూడా అంతే అన్నారు, 1.5-2 lakhs అన్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి పెట్టుకోవడానికి ఏమన్నా ఉంటుంది. ప్రైవేట్ మీ సొసైటీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తాము, అట్లానే ఎస్సీ డెవలప్మెంట్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్తాము, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇది యాక్సెప్ట్ చేయండి, ఇక్కడ పక్కన ఉన్న మహబూబ్ నడుస్తుంది, ఇక్కడ ఉంది, అది ఇవన్నీ మేజర్గా మున్సిపల్ they want enhancement.